అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మీద యుద్ధం ప్రారంభించి వారం రోజులు గడిచిపోయింది. మొదటి రోజే ఈ ఇరాన్ సుప్రీమో ఖమేనీని ఖతం చేశారు. అక్కడి నుంచే ప్రారంభమైంది యుద్ధం. ఒక నెల రోజుల నుంచి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలు జారీ చేస్తూ వచ్చారు. అమెరికాకు సంబంధించి యుద్ధ నౌకలన్నీ నిదానంగా ఎర్ర సముద్రం మీదుగా ఇరాన్ సమీపంలో తిష్టవేశాయి. ఇక ఏ క్షణంలోనైనా యుద్ధం జరగవచ్చు. ఇరాన్తో చర్చలు విఫలమయ్యాయి. అక్కడ ఇరాన్ మా కోసం అణుబాంబులు తయారు చేసింది అని చెప్పేసి ఒకసారి యుద్ధం ప్రకటించారు. యుద్ధం మొదలైంది, ఖమేనీ ఖతమయ్యాడు. ఇరాన్తో భారతదేశానికి ప్రతి సంవత్సరం 4 లక్షల కోట్ల రూపాయల వాణిజ్యం జరుగుతూ ఉంది. అది ఈ రోజు జరుగుతుంది కాదు, గడిచిన 60 సంవత్సరాలుగా ఇరాన్తో భారతదేశానికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇరాన్కి భారత ప్రధాని కూడా చాలాసార్లు వెళ్ళొచ్చారు. అయితే ఖమేనీని చంపిన తర్వాత అసలు ఎలా స్పందించాలనే దానికి సంబంధించి భారత్ వారం రోజులు నిర్ణయం తీసుకోవడానికి వారం రోజులు పట్టింది. యుద్ధం ప్రకటించే 2 రోజుల ముందే భారత ప్రధాని ఇజ్రాయెల్ వెళ్ళి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో కలిసి యుద్ధం ప్రారంభం కాబోతా ఉంది, మీరు ఎలాగో అమెరికాకి ఇజ్రాయెల్కి మీరేమీ యుద్ధ సహాయం చేయకపోయినా మీకు విషయం తెలియజేస్తున్నాం, ఇరాన్ విషయంలో మీరు తటస్థంగా ఉంటే మంచిది అని చెప్పినట్టుంది. మోదీ సైలెంట్గా వచ్చేశారు. ఖమేనీని చంపిన తర్వాత, అంటే ఒక దేశాధ్యక్షుడు హోదాలో ప్రధాని అధ్యక్షుడు కలిస్తే ఎంత బలం ఉంటుందో, ఎంత అధికారం ఉంటుందో అంత అధికారం ఉన్నటువంటి సుప్రీమో చనిపోయినా కూడా కనీసం భారత్ సంతాపం ప్రకటించలేకపోయింది. చనిపోయిన 24 గంటలు ఎట్టికేలకు మోదీ ధైర్యం చేశారు. నిన్న భారత్ ఖమేనీ మృతికి సంతాపం ప్రకటించింది. ఎట్టికేలకు ఒక దేశ అధ్యక్షుడిని అన్యాయంగా బాంబులు వేసి చంపినందుకు భారత్ స్పందించింది. ఈ స్పందన చనిపోయిన రోజే సంతాపం ప్రకటించుంటే మరింత భారత్ పరిస్థితి దౌత్యపరంగా మరింత మెరుగ్గా ఉండేది. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు మీ అభిప్రాయాలు కూడా కామెంట్ చేయండి.